మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి సర్వశక్తిమంతుడా మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా యేసయ్య. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవాన్ని స్తుతించడానికి నేను గణపరచడానికి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠంగా చేసుకున్న వాడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా యేసయ్య. సర్వశక్తిమంతుడా బలవంతుడా బలపరచువాడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా యేసయ్య. దేవాయేసయ్య మీ పాదాల చెంతకు వచ్చున్నాను తండ్రి దేవాయేసయ్య. ఈ రీతిగా దేవాయేసయ్య మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఎంతో మంది ఈ రోజున చనిపోయి ఉన్నారు, ఎంతో మంది సమాధుల్లో ఉన్నారు, కానీ దేవా మాకు ఎటువంటి హాని లేకుండా అయ్యా దేవా మమ్మల్ని సజీవులకు ఉంచడానికి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవాయేసయ్య. సజీవులు కదా నేను స్తుతిస్తానని వాక్యం చదివిస్తున్నాను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, అలాగే ప్రార్థిస్తున్నాం దేవా. వాక్యం కొరకు దేవా ప్రార్థిస్తున్నాం. వాక్యంతో దేవా ఈ రోజు మీరేం మాట్లాడతారో నాకు తెలియదు, కానీ దేవ ఏదైతే దేవా మీరు చూపించారో అదే వాక్యం దేవాయసయ చెప్పబోతుండగా మీ సహాయం దయచేయమని, ఆ వాక్యంతో మాట్లాడమని దేవాయసయ. ఎలా అయితే ఇశ్రాయేలుకి నువ్వు దేవా మన్నానిచ్చి ఎలా అయితే తృప్తిపరిచావు, అలాగే మీ వాక్యం ద్వారా మీరు తృప్తిపడినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యంలోని సత్యాన్ని, మీ వాక్యంలో ఉన్న అనుభవాలని, మీ వాక్యంలో ఉన్న శక్తిని మేము తెలుసుకొని పొందుకునే రీతిగా మమ్మల్ని ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ వాక్యంతో మమ్మల్ని ఓదార్చండి, బలపరచండి, మాట్లాడండి. మా యొక్క హృదయాన్ని నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. కంటికున్న ప్రతి ఒక్క దేవాయసయ మొత్తం డార్క్నెస్ మొత్తం దేవాయసయ ఏదైతే ఉందో ప్రతిది కూడా యేసు నామములో తీసివేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని చూసే ఆత్మీయ నేత్రాలు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీ ఆత్మతో తాకమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో అభిషేకించమని నేను ప్రార్థిస్తున్నాను. వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారితో కూడా మీరు మాట్లాడండి. వినగల చెవులు గ్రహించిన హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెవులు హృదయాన్ని తెరమని, హృదయంలో మీ వాక్యం ఉంచమని, మీ వాక్యంతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఎంతోమంది జీవితాలు మార్చిన దేవా, ఎంతమంది బ్రతుకులు సరిచేసిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ వాక్యంతో మాట్లాడే దేవుడు దేవాయేసయ్య, అందుబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మధ్యాహ్నకాల సమయంలో మీకు అప్పగించుకుంటూ దేవా మీరే బోధించమని దేవాయేసయ్య, మీరే నోటి వెంట మాట్లాడమని, ఆది నుంచి అంతం వరకు నోటికి నోరుగా నోటికి పొరగా ఉండమని మీకే ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. ఎవరైతే వాక్యం స్టార్ట్ చేసుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం దేవుడు ఏం మాట్లాడతాడో ఈ రోజున. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నట్టే ఒక చెరలో నుంచి విడిపించామని చెప్పి నిన్న మనం చూసాం వాక్యం. కీర్తన గ్రంథం 126వ అధ్యాయంలో దేవుడు ఒక బబులోని చెరలో నుంచి 70 సంవత్సరాల తర్వాత విడిపించిన దేవుడు. సో అదే దేవుడు, అదే విడిపించిన దేవుడు, అదే శక్తివంతమైన దేవుడు, అదే అద్భుతకరుడు, అదే ఆశ్చర్యకరమైన దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. అయితే యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో దేవుడు హెచ్చించే దాని కోసం మాట్లాడుతున్నాడు. హెచ్చించడం ఏంటి? హెచ్చించడం యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చుతివి. యెహోవా యెహోవా దేవా నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను. అంటే ఈ రోజున మనం ఎంతో మందిని దేవుని కంటే ఎక్కువ హెచ్చించడం అవన్నీ చేస్తున్నాం. మనుషులు కనపరుస్తున్నాం. ఇక్కడ దేవుడు పితరులు చెప్తున్నారు. యెషయా చెప్తున్నాడు, నేను నా దేవుడు నీవే, నువ్వే నా దేవుడవు, నేను నిన్నే హెచ్చించదను, నిన్నే గనపరచదను, నీ నామమే స్తుతించనంటున్నాం. ఈ రోజు మనం ఏ నామాల పేరున చెప్పుకుంటున్నాం, ఏదో నామాలు మనం పెట్టుకుంటున్నాం, ఏవో హెచ్చిస్తున్నాం. అంటే లోకరీతిగా హెచ్చిస్తున్నాం, మనుషులు హెచ్చిస్తున్నాం, గనపరుస్తున్నాం, వారి పేరు పెట్టి స్తుతిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఒక ప్రవక్త అంటున్నాడు, నువ్వు నా దేవుడవి, అంటే నువ్వే నా దేవుడవి, నీవు తప్ప వేరొక దేవుడు లేడు
ఆయన చెప్పిన దేవుడుతో మాట్లాడుతున్నాడు యెషయా. నీవే నా దేవుడవు. ఈరోజు మనం దేవుడు తప్ప అందరిని మన హృదయంలో పెట్టుకుంటాం. అంటే ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ దేవుడి యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచనలు అవి మన హృదయంలో ఉంచట్లేదు. దేవుడికున్న ప్లేస్ మనకివ్వట్లేదు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు దేవుడికే మనం ఇవ్వాలంటాం. బట్ మనం దేవుడికి తెల్లవారే లేవగానే ఫస్ట్ వెతకాల్సింది ఎవరిని? దేవుడినే వెతకాలి. దేవుడిని మనం వెతుకుతున్నామా తెల్లవారు లేవగానే? లేదా ఫోన్ ముట్టుకొని ఫోన్ చూస్తున్నామా? సో, లేవగానే మొదట జామున లేవగానే దేవుడిని సన్నిధిలో దేవుడిని వెతకాలంటున్నాడు. గోజాడాలంటున్నాడు. గోజాడమంటున్నాడు, వెతకమంటున్నాడు. అందుకే దేవుడవు, నువ్వు నా దేవుడవు. నేను నిన్ను హెచ్చించెదను. నీ నామం నేను పైకెత్తుతానంటున్నాడు. హెచ్చిస్తానంటున్నాడు. ఎక్సాల్ట్ చేస్తానంటున్నాడు. నీ నామం నేను ఘనపరుస్తానంటున్నాడు. స్తుతిస్తానంటున్నాడు. ఈ రోజున మనం నిజంగా దేవుడిని స్తుతిస్తున్నామా? దేవుడిని నిజంగా ఆరాధిస్తున్నామా? మన హృదయంలో అసలు దేవుడు కొలువై ఉన్నాడా? నీవే అద్భుతములు చేసితివి. అద్భుతములంటే ఎన్ని అద్భుతాలు, 1, 2 అద్భుతాలు కాదు. ఎన్నో కొన్ని కోట్ల అద్భుతాలు దేవుడు చేశాడు. ఆ అద్భుతాల కోసం అన్నీ కూడా యెషయా మాట్లాడుతున్నాడు. మా పితరుల పట్ల ఎన్నో అద్భుతాలు చేశావు. అబ్రహాం పట్ల అద్భుతాలు చేశావు. ఇసాకునిచ్చావు. రెబెకాను దయచేశావు. ఒక సంఘాన్ని స్థాపించావు. ఆశీర్వాదకరంగా మార్చావు. మీ పితరులను దీవించావు. యాకోబుని దీవించావు. ఇశ్రాయేలుని దీవించావు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసావు. కానా విందులో నువ్వు నీటిని ద్రాక్షరసంగా చేసావు. గుడ్డివారికి కళ్ళునిచ్చావు. చెవివారికి చెవి నుంచి విడుదలనిచ్చావు. మూగవారికి నోరునిచ్చావు. కుంటివారు దిగ్గన లేచారు. ఎప్పుడు నీ నామంనే స్తుతించినప్పుడు, నీ నామం నువ్వే నా దేవుడిని నేను హెచ్చించినప్పుడు, దేవుని హెచ్చించినప్పుడు, దేవుని నామాన్ని స్తుతించినప్పుడు, ఆయన చేసిన అద్భుతాలు మనం ఇవన్నీ కూడా చూసాం. పూర్వకాలంలో చేసినవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. నీవు అద్భుతములు చేసితివి. సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలం అంటే ఓల్డెన్ డేస్ లో నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆయన ఆయన ఎన్నో ఆలోచనలున్నాయి. మన పట్ల ఎన్నో తలంపులున్నాయి. అంటే నా బిడ్డ ఎలా ఉండాలి? నా బిడ్డ ఎలా నడవాలి? నా బిడ్డ ఈ దారిలోనే వెళ్ళాలి. చెడులోకి వెళ్ళకూడదు. చెడు మార్గంలో ప్రవేశించకూడదు. సత్యాన్ని అనుగ్రహించి, సత్యాన్ని తెలుసుకొని నడవాలి. అదే సత్య భావంను అనుసరించి నీ పూర్వకాలంలో నీ పితరులు ఎలా అయితే అనుసరించారో అలా అనుసరించమంటున్నాడు. ఆయనకెన్నో ఆలోచనలున్నాయంట. అందుకే దేవుడు ఒక తల్లి గర్భంలో మనల్ని పుట్టించక ముందు, ఇంకా నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఇంకా రూపింపబడక ముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఆయన ఒక ఆలోచనలు నీ పట్ల స్థిరపరచడానికి, నీ పట్ల దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక ఆలోచనలున్నాయి. దేవుడికి ఎన్నో ఆలోచనలున్నాయి. అందుకే కదా దేవుడు ఒక్కొక్కళ్ళని ఎన్నుకుంటాడు, ఎంచుకుంటాడు. అంతమంది ప్రజలున్న, అంతమంది జనాభా ఉన్న దేశంలోని దేవుడు మరియని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతో మంది స్త్రీలున్నారు. బోలెడు మంది స్త్రీలున్నారు. ఎంతో మంది అందంగా ఉన్న స్త్రీలున్నారు. బట్ దేవుడు చూసింది ఒకే ఒక స్త్రీని, మరియని మాత్రమే చూసాడు అంతమంది స్త్రీలుంటే. అంటే దేవుడి కంటికి ఎలా కనిపించింది ఆమె అంటే పరిశుద్ధంగా కనిపించింది. పరిశుద్ధమైన స్త్రీగా అనిపించింది. లోకమంతా వ్యభిచారంతో నిండిపోయిందంట. గర్వంతో నిండిపోయిందంట. అత్యాశతో నిండిపోయిందంట. చెడిపోయిందంట. ఈ చెడిపోయిన దాంట్లో అందరిలో ఒక ముత్యం కనిపిస్తే ఎలా ఉంటది? అలా ఒక ముత్యంలాగా ఈ మరియా కనిపిచ్చారంట. ఆమెను చూసి దేవుడు ఈమెనే ఎన్నుకున్నాడు. ఎంచుకున్న పరిశుద్ధాత్మను పంపించాడు. యేసుక్రీస్తు వారు ఆ గర్భంలో ఉండి తర్వాత ఆయనొచ్చారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అంటే దేవుడు ఒక వ్యక్తిని చేసుకుంటే మనం ఆయన ముందే ఎంచుకుంటాడు. ముందే ఎన్నుకుంటాడు. ఆయన ముందే మన స్థితిగతులు, మన తలంపులన్నీ తెలుసు. అలాగే మరియాను చూడగానే దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఆమె ఏదో గనురాలని చూడలే. పేద అమ్మాయని చూడలే. అంటే లోయెస్ట్ కేటగరీ అని చూడలేదు. సో, దేవుడు రిచెస్‌ని చూడడు. అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు? నువ్వెంత ఇస్తున్నావు? నువ్వెంత ఎంత డబ్బులతోని ఎంత నువ్వు ధనమిచ్చినా గానీ దేవుడు అవన్నీ చూడట్లేదు. దేవుడక్కడ చూసింది నీ రూపాన్ని కూడా దేవుడు చూడట్లేదు. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆమె హృదయాన్ని, ఆమె పరిచయని చూసాడు. అందరూ అంట వ్యభిచారం చేసి, తాగుతూ, తిరుగుతూ ఉన్న దేశంలో ఈవిడెళ్లి సువార్త ప్రకటిస్తుందంట. అంటే దేవుడి పని చేసిందంట. మనకు కూడా అంతే. దేవుడు ఎవరిని చూసాడు? దేవుడి పని చూసిన వారిని, అంటే చేసిన వారిని దేవుడి పనికి వెన తిరగకుండా, అంటే బ్యాక్ స్టెప్ వేయకుండా దేవుడి పనిలో కొనసాగుతున్న వారినే దేవుడు దృష్టిస్తాడు. అందుకే అందరూ, అంటే ఎంతోమంది వస్తారు. బట్ అందరూ కూడా దేవుడి రాజ్యంలోకెళ్లరు. కొంతమంది దేవుడు రాజ్యంలోకి తీసుకుంటాడు. బికాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది అవన్నీ దేవుడు చూసి ఆయన ఆలోచనలు స్థిరపరచాలి, నెరవేర్చాలనుకుంటున్నాడు. బట్ మనం ఆ ఆలోచన కలిగి మనం ఉంటున్నామా? ఆయనకు తగినట్లుగా జీవిస్తున్నామా?
నీవు పట్టణములు దిబ్బగాను, పరాక్రమము గల పట్టణములు పాడుగాను, అన్యులను అనుసరించి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. అంటే అన్యులంటే అసలు మనం ఎందుకు అన్య సాంప్రదాయాలు ఇంకా అంటే ఫాలో అవుతూనే ఉన్నాం. చాలా విషయాల్లో. దేవుడేమన్నా అన్యులొక పట్టణం అంటే నువ్వు పట్టణములు దిబ్బగాను చేస్తాడంట. పరాక్రమము గల పట్టణములు పాడుగాను చేయగల శక్తిమంతుడంట. దేవుడికి ఒక్క నిమిషం పని. ఒక దేశాన్ని నాశనం చేయాలన్నా, ఒక పట్టణాన్ని నాశనం చేయాలి, ఏదైనా గాని మన హృదయాన్ని చెల్లాచెదురు చేయాలన్నా గాని దేవుడికి ఒక్క నిమిషం అది. హృదయం ఎలా కఠినపడిందో అట్లా. అంటే దేవుడేమంటున్నాడు పరాక్రమగల పట్టణములు పాడు చేయగల శక్తిమంతుడు అంటే ఆయన శక్తిని ఇక్కడ కనపరుస్తున్నాడు. శక్తిని చూపిస్తాడు. నేనెంత గొప్ప శక్తిమంతుడిని. అలాంటి శక్తిమంతుడి దగ్గర మనం అన్ని కూడా వేషాలేస్తున్నాం. అంటే లైక్ వేషధారుల్లా నటిస్తున్నాం. సరైన హృదయం లేదు. సరైన స్థితి లేదు. సరైన ఆలోచన లేదు. మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియట్లేదు. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఆయన అంటున్నాడు, "అన్యులొక్క పట్టణం పట్టణాన్ని కూడా నేను పాడు చేస్తానంటున్నాడు." అంత శక్తి ఉన్న దేవుడి దగ్గరికి మనం ఏం చేస్తున్నాం? లైట్ తీసుకుంటున్నాం. ఏమనంటే ఒకటి ఫర్‌గివ్‌నెస్ ఉంది కదా! సో, ఏమైతది? సో, అందరూ లైట్ వెర్షన్స్ అన్నమాట. ప్రోస్ కాదు. ప్రో అంటే యేసుక్రీస్తులో ప్రోలో ఉండాలి. అల్ట్రా ప్రో అంటాం గదా! సో, అల్ట్రా ప్రోలా ఉండాలి స్పిరిట్స్‌లో. బట్, మనం స్పిరిట్‌లోకి మనం వెళ్ళట్లే. అందుకే దేవుడు అంటున్నాడు. అన్యుల్ని ఒక ప్రాకారాన్ని పట్టణంలోని పాడు చేస్తానంటున్నాడు. అన్యుల నగరి, ఆ ప్లేస్ పట్టణంలో మరలా ఉండకుండా నిర్మూలం చేస్తానంటున్నాడు. దేవుడు చూస్తాడు, కొడతాడు గట్టిగా. అది ఒక టైంలో. సో, కొట్టినప్పుడు మొత్తం నాశనం అయిపోద్ది. అంటే ఆయన నిమిషం మాత్రమే కోపం ఉంటదంట. దీర్ఘకాలం ఉంటదంట ఆయన కృప. సో, చిన్న కోపానికి మొత్తం పట్టణాలే నాశనం అయిపోద్దంటే ఎంత శక్తిమంతుడో మన దేవుడు మనం ఆలోచించాలి. ఎన్ని కార్యాలు చేశానంటున్నాడు దేవుడు మొదటి అధ్యాయంలో, మొదటి వచనంలో. సో, రెండవ వచనంలో చూస్తే పరాక్రములు అంటున్నాడు. పరాక్రమం గల పట్టణం పాడు చేస్తాను. అన్యుల మధ్యలో పట్టణం మరలా ఉండకుండా నీవు చేసితివి. అంటే వివరిస్తున్నారు అప్పట్లో దేవుడు ఎంత కార్యాలు చేశాడో. అందరూ యుద్ధాలకొచ్చినప్పుడు ఇశ్రాయేలు మీదకి దేవుడు అందరిని విడిపించాడు కదా! రకరకాల ప్రవక్తలు పంపించి. అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేస్తాడంట. భీకరగల ఊపిరి గోడకు తగిన గాలి వలెనే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యంగాను, గాలివాన తగలకుండా ఆశ్రయంగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? దరిద్రుల కోసం మాట్లాడుతున్నాడు. దరిద్రులంటే ఎవరు? ఏమీ లేనివారు, అనాథలుగా ఉన్నవారు, ఫుట్‌పాత్స్ మీద ఉన్నవారు, వేసుకోవడానికి వస్త్రాలు లేనివారు, తిండి లేనివారు, వీరి కోసం దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి? భీకరం గల ఊపిరి గోడకు తగిలిన గాలి వలెనే ఉండగా, నీవు బీదలకు శరణ్యంగా ఉంటివి. శరణ్యంగా ఉంటున్నాడంట. అంటే బీదల పట్ల దేవుడికి ఎంత కనుదృష్టి ఉందో అంటే నార్మల్ పీపుల్ కంటే బీదల మీద ఎక్కువ ఆయనకి అంటే కనుదృష్టి ఉంటది. సో, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. "నీవు బీదలకు శరణ్యంగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో, వాళ్ళకొచ్చిన బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో తోడుగా ఉంటాను" అని చెప్పి అంటున్నాడు. గాలి తగలకుండా కాపాడతాడంట. ఆశ్రయంగా ఉంటాం. ఆశ్రయ దుర్గమా అంటాం మనం. సో, ఆశ్రయంగా ఉంటానంటున్నాడు. అంటే వేడి తగలకుండా కాపాడతానంటున్నాడు. ఇన్ని ఎవరు చేస్తారు మనకి అసల? నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన మాటిస్తే మాట తప్పని దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు. సమస్తము సాధ్యం గల దేవుడు. అసాధ్యానికి సుసాధ్యం చేసే దేవుడు, పరాక్రమశాలి, భీకరమైన దేవుడు, అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడు మన దేవుడు. ఇక్కడ పేదల కోసం మాట్లాడుతున్నాడు. అంటే పేదలంటే ఏంటి? పేదల కోసం ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఎలా అంటే డబ్బు అంటే అత్యాసకు పోయి ఏం చేస్తారు? బీదల దగ్గర ఉన్న కూడా లాక్కొని కొంతమంది తాగుబోతులుంటారు. తాగుతారు. రోడ్డు మీద తాగుతుంటారు. సో, వీళ్ళంతమంది ఏం చేస్తారు? అనాథలైన వారు రోడ్డు మీద ఉంటే తాగిన మత్తులో ఏం చేస్తారో తెలియక వాళ్ళ దగ్గరున్న వస్త్రాలు లాక్కోవడం గానీ, వాళ్ళ దగ్గరున్న డబ్బులు లాక్కోవడం గానీ, ఇవన్నీ చూస్తుంటాం న్యూస్‌లో. సొసైటీ అంతా కూడా ఇలానే ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని ఎళ్ళిపోవడం, రేప్స్ చేయడం, అమాయకుల మీద, చిన్న పిల్లల మీద, ఆడవారు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవారు అసలేం లేదు. అంటే కనికరం లేని యొక్క ఆహ్, ఏమంటారు దుష్టత్వం కలిగిన పురుషులు అంటే అక్కడ అంతమందున్నారు. అంతమంది జనాలున్నారు. అత్యాస అన్నమాట. అత్యాస, వ్యామోహం, కామత్వం ఇవన్నీ ఏం చేసింది? బీదల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు.
దేవుడు ఏమంటున్నాడు? బీదలకి నేను శరణ్యంగా ఉంటానన్నాడు. తోడుగా ఉంటానంటున్నాడు. శ్రమల్లో తోడుంటాడట. శ్రమలంటే మనకొచ్చిన శ్రమల్లాంటివి కాదు. ఇవి ఇంకా భయంకరమైన శ్రమలు. పాత నిబంధనలో చూసుకుంటే ఇప్పటికొచ్చిన శ్రమల కంటే. అడుగునా కూడా శ్రమే, శ్రమే, శ్రమ అడుగునా కూడా బాధలే. ఎవరో ఒకరు తరుముతూనే ఉంటారు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని కాపాడమని చెప్పి దేవుడు కోసం భక్తుడు పాడుతాడు గదా! నా ప్రాణాన్ని రక్షించావంటాడు గదా! అందుకే దేవుడికి మనం ఏం చేస్తున్నాం? స్తుతులు చెల్లిస్తున్నాం కదా! వేటకాని ఊర్లోని దేవుడు మనల్ని కాపాడాడు. ఎవరో వస్తున్నాడు మనం వేటాడడానికి. మన యొక్క శరీరాన్ని పాడు చేయడానికి. ఎవరో వస్తున్నాడు. మన తలంపులు నాశనం చేయడానికి. ఎవడో వస్తున్నాడు మన హృదయాన్ని పాడు చేయడానికి. ఎవరో వస్తున్నారు నీ నడకలు నాశనం చేయడానికి. బట్ దేవుడంటున్నాడు, "నీకు నేను తోడుగా ఉంటాను" అంటున్నాడు. అది గాలి వచ్చినా, వేడిగా ఉన్నా, వెచ్చగా ఉన్నా, వేడిగా ఉన్నా, నేను నీకు నీడగా ఉంటానంటున్నాడు. ఏమి కూడా ఏ అపాయం నీ వద్దకు రాదు అంటున్నాడు. ఏ అపాయం నీ గుడారానికి సమీపించదు అంటున్నాడు. నేను నీకు డాలుగా ఉంటానంటున్నాడు. నేను నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. నేను ఘనపరుస్తానంటున్నాడు. నీకు ఉన్నతమైన స్థితి నేను ఇస్తానంటున్నాడు. నువ్వెప్పుడైతే హెచ్చిస్తావో, దేవుడి నామమును స్తుతిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వారి పూర్వకాలంలో ఏవైతే దేవుడు కార్యాలు చేసే కార్యాలన్నీ చేస్తానంటున్నాడు. పేదల పట్ల కనికరం చూపిస్తున్నాడు. అదే కనికరం మనం కూడా చూపించాలని అంటున్నాడు. అన్యుల పట్ల నాశనం చేస్తున్నాడు. అంటే అన్యుల పట్టణాలు నాశనం చేయడం అంటే ఏంటి? ఎవరైతే మనకు విరోధంగా ఉంటారో, ఎవరైతే మనకు విరోధంగా నడుస్తారో, మనమే దూషిస్తారో, శోధిస్తారో, వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు ఈ రోజునంటే నాశనం చేస్తాడు. అంటే పట్టణమే లేకుండా చేస్తానన్నాడు. మనిషి కాదు, పట్టణమే లేకుండా చేస్తానంటున్నాడు. అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. సో, ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. గాలొచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా, ఏమొచ్చినా నేను మీ పట్ల నీ కనికరం చూపిస్తా అంటున్నాడు. బీదల పట్ల అంటున్నాడు. దరిద్రుల పట్ల అంటున్నాడు. ఈ రోజున దరిద్రులు చూస్తే చాలా మంది అసహ్యించుకుంటారు. వారి యొక్క వస్త్రధారణ చూసి, వారి యొక్క రూపాన్ని చూసి. మన దేవుడైతే రూపాన్ని చూడడు కాబట్టి పై రూపాన్ని లక్ష్యపెట్టడు. అంతరంగానే పరిశీలిస్తాడు. సో, ఆ పరిశీలనను చూసే దేవుడు పెంట కుప్పల మీద పడున్నవారు లేవనెత్తే దేవుడు కాబట్టి దేవుడు లేవనెత్తానంటున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, కృంగిపోతున్నావేమో తెలీదు. బాధ అనుభవిస్తున్నానో తెలీదు. బట్ ఆ కృంగదల నుంచి దేవుడు లేవనెత్తానంటున్నాడు. నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో గొప్పవి అని అంటున్నాడు. సో, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో గొప్పవి. ఆయన తలంపుల్లో మనం నడవాలి. మన తలంపుల్లో నడవకూడదు. ఆయన తలంపుల్లో, ఆయన వాక్యంలో, ఆయన సత్యంలో మనం నడవమంటున్నాడు దేవుడు. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు. భీకర జనులు పట్టణములు భీకరము గల పట్టణస్థులు నీకు భయపడుదురు. దేవుడే నీకొక అధికారం ఇస్తానంటున్నాడు. ఏంటి అధికారం అంటే బలిష్ఠులైన జనులు. బలిష్ఠులంటే చాలా బలవంతులు. మన దగ్గర మనం నించుంటే వారు ఇంకా బలమైన ఒక వ్యక్తులు. అంటే మనం వర్ణించలేం, చెప్పలేం. మనకంటే బలిష్ఠులు. మనం చూస్తే ఎలా ఉంటున్నాం? సన్నంగా, లీన్‌గా ఉంటాం. వారు బలిష్ఠులు. మంచి శరీరాలతో ఉంటారు. ఒక్క దెబ్బ కొడితే కింద పడిపోతాం. సో, అలాంటి బలిష్ఠులు జనులు. అలాంటి జనులు నిన్ను గనపరుస్తానంటున్నారు. నిన్ను గనపరుస్తానంటున్నాడు. ఎప్పుడు గనపరుస్తారు? ఇంకా భీకరము గల పట్టణస్థులు నీకు భయపడుదురు అంటున్నాడు. ఏదైనా పట్టణంలో ఉన్న ఎవరైనా కొంతమంది నిన్ను భయపడుతున్నారేమో, ఎవరైనా నిన్ను శోధిస్తున్నారేమో అని. ఈ భీకరము గల జనులు పట్టణస్థులు నీకు భయపడదురంటున్నాడు. ఆ అధికారం నీకిస్తానంటున్నాడు. నిన్ను గనపరుస్తారంట. వారు బలిష్ఠులైన జనులెక్కడ? మనమెక్కడ? వాళ్ళొచ్చి గనపరచడం ఏంటి? అందుకే ఏమంటాడంటే, విత్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అంటాడు దేవుడు. అంటే దేవునికి అసాధ్యం. అసాధ్యం కానిది ఏం లేదు. సమస్తము సాధ్యం. మనుషులకైతే అసాధ్యం కానీ దేవుడికి సాధ్యం అంటాడు. అందుకే దేవుడు అప్పగిస్తాడు. బలిష్టమైన జనం నీకు అప్పగిస్తాను గనపరుస్తారు అంటున్నాడు. భీకరంగా జనులు పట్టణస్తులు నీకు భయపడతారంటున్నాడు. ఈరోజు నీకు భయపడతారంటే నిన్ను చూసి. ఎప్పుడు నువ్వు వాక్యంతో నడిచినప్పుడు, ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు, ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ నడిచినప్పుడు, ఎప్పుడు నీ హృదయం నిండా వాక్యాలతో నింపబడినప్పుడు, ఎప్పుడు భయపడుదురు అంటే ఎప్పుడు దెయ్యాలు వణుకుతాయంటే, ఎప్పుడైతే ప్రార్థన అనే శక్తిలో నువ్వు ఉంటావో, నీ యొక్క వెలుగు ఇతరులకు కనిపిస్తది. అప్పుడు వాళ్ళు భయపడతారంటున్నాడు. నీలోన ఒక వెలుగొస్తే ఇతరులు చూస్తే అది వారికి ఎలా కనిపిస్తదంటే మిరాకిలస్‌గా కనిపిస్తది. వండర్‌గా ఆశ్చర్యంగా, అద్భుతంగా కనిపిస్తది. వెలుగు, వెలుగు వస్తే. ఆ వెలుగుని చూసి భయపడతారు కదా! సాతానే భయపడి గజగజ ఉడికింది. బికాజ్ వెలుగు. ఆ వెలుగే పరిశుద్ధాత్మ. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. ఆ వెలుగే తండ్రి. ఆ వెలుగే కుమారుడు. ఇది యోహాను సువార్తలో చెప్పబడతది కదా! ఆయన బాప్తిసం కోసం వచ్చినప్పుడు ఒక పరిశుద్ధాత్మ అనే పావురం వచ్చి ఆయన మీద వాలుతది. పరిశుద్ధాత్మ పొందుకుంటారు అని. సో, దెయ్యాలు గజగజ వణికే యేసుక్రీస్తుని చూసి.
సేన అనే దెయ్యం పట్టినప్పుడు కూడా సేన అనే దెయ్యం ఏమంటది దేవుడితోని, నా దేవుడు కుమారుడా! నీకు నాతో ఏం పని అంటది. అంటే దెయ్యాలకు తెలుసు దేవుడెవరో. మనుషులకు తెలియట్లేదు. అంటే వారి కళ్ళు అంధకారంలో ఉండిపోయాయి. చీకటిలో ఉండిపోయాయి. వెలుగులోకి రావట్లే. ఇప్పుడు ఒక వ్యక్తిని వెలిగించాలంటే ఫస్ట్ నువ్వు నింపబడాలి పరిశుద్ధాత్మతో. నువ్వు వెలిగింపబడాలి. నువ్వు వెలిగింపబడకుండా వేరొకరిని వెలిగించలేవు. నీకంత శక్తి సామర్థ్యం అవసరం. అందుకే దేవుడు ఒక వ్యక్తి కనపరచాలన్నా గాని ఫస్ట్ మనోస్థితులు మారాలి. మన స్థితిగతులు మారాలి. మన ఆలోచనలు మారాలి. మన విధానాలు మారాలి. సేన వచ్చినప్పుడు ఏమంటాడు? ఆహ్, అయితే ఈ యొక్క వ్యక్తి నుంచి బయటికి రమ్మని దేవుడు అధికారంతో మనం ఆజ్ఞాపిస్తున్నప్పుడు అందులో ఉన్న దెయ్యాలు ఒక దెయ్యం కాదు. వేల కోట్ల దెయ్యాలు అందులో ఉన్నాయి. ఒక దెయ్యం కాదు. ఆ దెయ్యాలన్నీ ఒక పందులు మేపుతున్న గుంపులోకి నన్ను పంపించంటే, అంటే వాడికి కూడా ఇష్టం లేదు. ఏంటి చచ్చిపోవడం ఇష్టం లేదు. నరకంలోకి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. బట్ మనం ఏం చేస్తున్నాం? వాక్యం చూస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం తెలుసు. బట్ ఇన్ని తెలిసినా గాని నరకంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామేమో గాని, నిత్య జీవంలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడట్లేదు ఈ రోజున. అందుకే చాలా మంది తప్పిపోతున్నారు, తొట్టిల్లుతున్నారు, జారుతున్నారు కంప్లీట్‌గా. వాక్యం విరోధమైన కార్యాలు చేస్తున్నారు. వాక్యానికి విరోధమైన పనులు చేస్తున్నారు. దేవుడి యొక్క వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా బయట విషయాల్ని తీసుకొచ్చి ఇందులోకి పెడుతున్నారు. అంటే వాక్యానుసరమైన బోధ లేదు. సరైన అవగాహన లేదు. ఒక దెయ్యానికి ఇష్టం లేదు నరకడం. బట్ మనం ఏం చేస్తున్నాం? ఆ వాక్యాల్ని సరిదిద్దుకోవట్లే. మన జీవితాన్ని సరిదిద్దుకోవట్లే. వాక్యంలో చెప్తున్న మాటలు అంగీకరించట్లేదు. దాని హృదయంలో మనం ఏం చేయట్లే అంటే నెవరు వేసుకోవట్లేదు. పెట్టుకోవట్లేదు హృదయంలో. సో, ఒక దెయ్యం భయపడింది పందుల్లోకెళ్ళింది. పందులన్నీ ఎళ్లి చచ్చిపోయాయి. బట్ ఆ స్పిరిట్స్ అన్నీ అలానే ఉన్నాయి. బట్ మనిషికైతే విడుదలొచ్చింది. అంటే దేవుడి మాటకి దెయ్యాలు భయపడ్డాయి. ఇప్పుడు నీ మాటకి దెయ్యాలు భయపడతాయా? భయపడవా? ఖచ్చితంగా భయపడతాయి. ఎప్పుడు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెలుగుతో నింపబడినప్పుడు ఇతరులొచ్చి నిన్ను గనపరుస్తారంటున్నాడు. నువ్వెక్కడికెళ్ళక్కర్లే. మీ ఇంటికొచ్చి వాళ్ళే నిన్ను గనపరుస్తారు. నీ దగ్గరికొచ్చి వాళ్ళే సత్కరిస్తారు. భీకరమైన జనులొస్తారు. నీ పట్టణస్థులు నువ్వు నివసిస్తున్న నీ పట్టణం, నువ్వు నివసిస్తున్న ఇల్లు, నువ్వు నివసిస్తున్న వీధి, ఆ వీధిలో వాళ్ళొచ్చి నిన్ను చూసి భయపడతారు. ఎప్పుడు భయపడతారంటే, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు వారికి భయం కలుగుతదంట. అయ్యో! ఓ దేవుడు బిడ్డొస్తున్నాడే. మా మా రహస్య పాపాలన్నీ తెలిసిపోతున్నాయి. వెలుగులా కనిపిస్తున్నాయే అని హైడ్ అవుతారు. దాక్కుంటారు. చీకట్లోకెళ్తారు. వెలుగులో సమస్తమైన పాపములు కనిపిస్తాయి. వెలుగులోకొచ్చినప్పుడు. సో, అదే వెలుగుతో నువ్వు నడుస్తున్నావా లేదా? దేవుడికి సమానంగా మనం ఉండాలి. దేవుడికి సమానంగా మనం నడవాలి. దేవుడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారంటున్నారు. బట్ మనం ఇలానే ఉన్నాం. కార్యాలు చేయట్లేదు. ఎందుకు? అవిశ్వాసం, అన్‌ఫెయిత్‌ఫుల్ బిహేవియర్, అన్‌ఫెయిత్‌ఫుల్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ ఆఫ్ నాలెడ్జ్ లేదు మనకి. జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, దేవుడి పట్ల, వాక్యం పట్ల జ్ఞానం లేక నశించిపోతున్నారు అని అంటాడు. అందుకే శూన్యంగా, నిరాకారంగా ఉంటుందంటున్నాడు. సో, జనులు ఇలాగా వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే, అవిశ్వాసంతో ఉండడం వల్ల. విశ్వాసం కలిగి ఒకసారి నువ్వు జీవించినట్లయితే, విశ్వాసం కలిగి నువ్వు నడిచినప్పుడైతే, దేవుడు ఏం చేస్తుంది వెలిగింపబడినప్పుడు భయపడదురా అంటున్నాడు. ఎవరెవరో అన్యజనులొస్తారు. లెమ్ము నీవు తేజరిల్లుము. ఆయన వెలుగు నీ మీదకొచ్చిన కమ్ముతది. మేఘం వలె వచ్చి కమ్ముతది. యెహోవా నిన్ను తాకుతాడు. ఆయన చెయ్యి మీ హస్తం నీ మీదకొస్తది. నువ్వు వాక్యం వింటుండగా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీకు తెలియని ఒక అట్మాస్ఫియర్‌లోకి నువ్వు వెళ్తుంటావు. తెలియని ఒక గాలి వచ్చి నిన్ను తాకుతుంటది. నీకు తెలియకుండా నీ యొక్క బాడీ రికగ్నైజ్ చేస్తది. ఒక తెలియని ఒక ఫైర్ వస్తది నీలో. ఎప్పుడు అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు, నీ పితరులతో ప్రమాణం చేసిన దేవుడు నీతో కూడా ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు. నేను నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. హెచ్చిస్తానంటున్నాడు. బీదలకి చూపించిన శాశ్వత కృప శరణ్యంగా ఉంటానంటున్నాడు. నిన్ను కూడా అలా చేస్తానంటున్నాడు. నీ జనులు నీ దగ్గరకొచ్చి ఘనపరుస్తానంటున్నాడు. ఒక భయపడతానంటున్నాడు. అన్ని గొప్పగా చెప్తున్నాడు దేవుడు. ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. ఘోష అంటే ఏంటంటే విపరీతమైన మాటలు. అంటే భరించలేని మాటలు. చుట్టుపక్కల ఉన్నవారు నీ కుమారుడు ఏం చేయట్లేదా? నీ కుమార్తె ఏం చేయట్లేదా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటదా? ఇంతే సంపాదిస్తుందా? ఇంతేనా మీకు డబ్బులున్నాయి? అయ్యో! మీరేంటి ఇలాగే ఉన్నారు? మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా! మీ స్థితి ఇంకా ఎందుకు అభివృద్ధి చెందలేదు? మీ స్థితి ఇంకా కొద్దిగానే ఉంది. ఎందుకు ఇంక్రీజ్ కాలేదు? ఎందుకు మీరు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు కదా! అంటే ఇలాంటి అన్యుల ఘోషలు నీకు వినపడుతున్నప్పుడు దాన్ని అణిచివేస్తానంటున్నాడు. అణిచివేస్తాను, అణిచివేస్తాను అంటున్నాడు. అన్యుల ప్రాకారం నేను పడగొడతాను, పాడు చేస్తాను అంటున్నాడు.
చాలామంది అండొచ్చు. చాలామంది అంటుంటారు. ఏమని అంటుంటారంటే, "ఇంత జీతంతో మీ కుటుంబం అంతా అసల నింపబడుతుందా? ఈ కుటుంబం అంతా సరిపోతుందా? ఈ జీతం సరిపోతుందా? తినడానికి సరిపోతుందా? బట్టలకి అన్నిటికి సరిపోతుందా? ఇంటి రెంట్ ఎలా కట్టుకుంటున్నారు? ఇంటి యొక్క ఆర్థిక సమస్యల్ని మీరెలా తీర్చుకుంటున్నారు?" అంటే రకరకాల ఘోషలనమాట. నరుల ఘోష మంచిది కాదు అని అంటాడు దేవుడి వాక్యమే. మరి ఆ నరుల ఘోష మనకు తగలకూడదంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్లనే మనకు పైన మన పాటుంటది కదా! సో, ప్రార్థన లేకపోతే మన పయనం ఆగిపోతది. అంటే భక్తిహీనులు పడిపోయినట్లుగా మనం పడిపోకూడదు. భక్తిహీనులేంటి? భక్తిగా ఉంటారు, చర్చికొస్తారు, నటిస్తారు. భక్తిహీనులు. హీనులు అన్నాడు. హీనులంటే వాక్యం తెలిసినా దాన్ని ఫాలో అవ్వలేని వారు. దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేని మూర్ఖులు. తెలిసినా గాని దాన్ని వదులుకున్న మూర్ఖులనమాట. అలాంటి మూర్ఖులుగా మనం ఈరోజు ఉండకూడదని అంటున్నాడు. సమస్తం ఎండిపోయిన దేశం అని ఎండిన దేశం అంటున్నాడు. ఎప్పుడు ఎండిపోతే దేశం? దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు ఎండిపోతది దేశం. ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉండరో, ఏ దేశంలో అయితే దేవుడు నివసించడో, ఆ దేశం పాడైపోతది. ఆ దేశం ఉండదు. భయంకరమైన తెగుళ్ళొస్తాయి. భయంకరమైన రోగాలొస్తాయి. ఎందుకు? దేవుని ఆత్మ లేనప్పుడు అక్కడ ఏ ఆత్మ ఉంటది? దెయ్యాల ఆత్మలుంటాయి. దేవుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అక్కడ ఉందో అక్కడ దే దే దేవుడి ఆత్మ ఉంటే నివసించదు. నీ హృదయంలో దేవుడికి నువ్వు చోటివ్వకపోతే దేవుడు నిన్ను ఎలాగా నీ హృదయంలో నివసిస్తాడు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ యొక్క హృదయం నుంచి, నీ యొక్క శరీరం నుంచి వెళ్ళిపోతదో అప్పుడు నీలో దేవుని ఆత్మ, దెయ్యం ఆత్మ ఉంటది. అది నడిపిస్తది. అదే పాపములు సమస్తం పాపం చేయడానికి నడిపిస్తది. వేషధారణ చేయడానికి నడిపిస్తది. వ్యభిచారం చేయడానికి నడిపిస్తది. కృంగుదల వస్తది. బాధొస్తది. ఎందుకొస్తదో తెలీదు. బట్ ప్రెజెంట్ అయితే మనకు ఆ ఆలోచన లేదు. బట్ ఆ ఆలోచనలొస్తున్నాయి. ఎందుకు ఆ ఆలోచనలు, కృంగుదలలు ఎందుకొస్తున్నాయి? వస్తున్నాయంటే ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే, నివసించకపోతే ఇవన్నీ వస్తుంటాయి. బట్ దేవుడంటున్నాడు, "అన్యుల కోసం నేను అణిచివేస్తానంటున్నాడు." దేవుడంత గొప్ప మాటలు చెప్తున్నాడు. సో, దేవుడు ఏదైనా చెప్తున్నాడంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి కాబట్టి దేవుడు మాట్లాడిన ఇవన్నీ కూడా నెరవేర్పువే. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలే. పరిశుద్ధాత్మ మాటలే. పరిశుద్ధాత్మే మనతో ఇప్పుడు మాట్లాడుతుంది. అన్యుల ఘోషను అణిచివేస్తానంటున్నాడు. ఎంతోమంది చాలా మంది ఆహ్, ఉంటారు. నువ్వు నాశనం అయిపోవాలి అని మీ కుటుంబం మీద చెదిరిపోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల పనులు అంటే దేవుడికి హేయమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ చాటబడులు చేయడం ఏవైనా గాని మొత్తం ఏదో ఒకటి దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తారు. అది కూడా ఎవరు? అన్యులని నేను చెప్పను. క్రైస్తవులు అనబడిన ఈ అన్యులే చేస్తుంటారు. ఈ క్రైస్తవులు అనబడే ఈ అన్యులే ఘోషిస్తుంటారు. ఈ క్రైస్తవులు అనబడే అన్యులే మనం బాగుంటే చూడలేరు. ఈ క్రైస్తవులన్న ఈ అన్యులే. ఈ అన్యులు ఏం చేస్తారు? చర్చ్‌కి సమానంగా వస్తారు. కానీ పక్క నుంచి ఏదో ఒకటి హేళన చేస్తుంటారు. వారిని దేవుడు అణుస్తానంటున్నాడు. అణిచివేస్తాను శీఘ్రంగా అపవాది తలని ఎలాగైతే కాళ్ళ కింద చిరగ ద్రొక్కి ఉన్నాడో అట్లా చిరగ ద్రొక్కుతానంటున్నాడు. అంత పవర్ మనకిస్తాడు. ఇంకొకడేమన్నాడు, "ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారులు జయకీర్తన అణిచివేయబడును" అంటున్నాడు. బలాత్కారులంటే ఏంటి? బలాత్కారం అంటే ఏంటి? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషులు బలాత్కారులు బలాత్కారం చేస్తారంట. బలవంతంగా నీ దగ్గరున్నది లాక్కుంటారంట. బలవంతంగా నిన్ను చెరపట్టాలని చూస్తారంట. బలవంతంగా నిన్ను పాడు చేయాలని చూస్తారంట. నీకిష్టం లేదు నీకు ఆ స్థలంకెళ్ళడానికి. బట్ నిన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళు బలవంతం చేస్తారంట. నీకు వ్యభిచారం చేయడం ఇష్టం లేదు. బట్ బలవంతంగా నీకు అన్ని రకరకాల లోకంలో ఉన్న ప్రతి ఒక్క రకరకమైనవన్నీ చూపిచ్చి, నిన్ను అట్రాక్ట్ చేసి బలాత్కారం చేయడానికి చూస్తారంట. ఆ బలాత్కారం పడినప్పుడు ఏమవుతది? చె మొత్తం అంతా ఉన్న స్పిరిచువాలిటీ మొత్తం పోతది. సో, అలాంటి బలాత్కారులున్నారు. ఆ బలాత్కారుల జయకీర్తన ఏదైతే ఉందో జయకీర్తన అంటే ఏంటి? శోధించడం, వెక్కిరించి పాటలు పాడడం, ఈ పాటలు, ఈ వెక్కిరింతలు, జైలు కొట్టడం, ఒకడు నాశనమయ్యాడంటే వారికెంతో సంతోషముంటది. ఓహ్! అని అంటారు. అరుస్తారు. ఇవన్నీ చేస్తారు. ఈ బలాత్కారులు జయకీర్తన అణిచివేయబడును అంటున్నాడు దేవుడు. ఈ మొదటి 1-నుంచి ఈ 5 వచనాలు కూడా దేవుడు క్లియర్ అండ్ కట్‌గా చెప్తున్నాడు ఏంటంటే, మీ పితరులకు నేను ఎన్నో చేశాను. ఆశ్చర్యకార్యాలు చేశాను. అద్భుత కార్యాలు చేశాను. ఎన్నో గొప్ప గొప్ప క్రియలు చేశాను. అయినా గాని మీ పితరులు ఇంకా అలానే ఉన్నారు. ఆ పాత స్వభావంలో ఉన్నారు. అదే మురికిలో ఉన్నారు. ఆ మురికి నుంచి ఇంకా బయటికి రాలేదు. ఆ మురికి నుంచి బయటికి రాడానికే నీ తండ్రి నీ యొక్క కుమారుడిని పంపించాడు. అయినా గాని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ కళ్ళు గుడ్డితనంతో ఉన్నాయి అంటున్నాడు.
నీకన్నీ కావాలి. నీకు హెచ్చింపు కావాలి. నీకు నీ నీ ఎదుట జనులొచ్చి భయపడాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వెలుగుతో నింపబడాలంటున్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, వేళ్ళతో రాసిన దేవుడు, పలకల మీద రాసిచ్చిన దేవుడు. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. ప్రతి ఒక్క క్రియ కూడా యేసు నామంలో బంధింపబడుతుంది ఈ రోజునంటే దేవుడి యొక్క నామం పేరునే. ఆ నామంలో శక్తి ఉంది, బలం ఉంది, ప్రభావం ఉంది, భయం ఉంది. దెయ్యాలు సైతం వణుకుతాయి యేసు నామం చెప్పగానే. యేసు నామంలో ప్రార్థిస్తుండగా గొప్ప వెలుగు నీ మీద ప్రకాశింపబడును గాక. దేవుడి యొక్క శక్తి నీ మీద కమ్ముకును గాక. దేవుని యొక్క బలము నీవు పొందుకొనును గాక. దేవుని మనోనేత్రాలు వెలిగించబడును గాక. దేవుని శక్తితో నిన్ను అభిషేకించును గాక. దేవుడు గొప్ప వరాలిస్తాడు. ఎప్పుడంటే దేవుడు నువ్వు నమ్మకంగా వెదికినప్పుడు, నీ ఇల్లంతట్లో నమ్మకైన వాడు అంటాడు దేవుడు మోషేని. అంత నమ్మకంగా మోషే ఉన్నాడు. ఈ రోజు మనం అంత నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, ఓహ్! షిమికెరెబే సూకరబ షందుకలె సెకెరెమి సూతరెకెతున. రెబెరె సూకరబ షదొరెమి సెత్తెలే. నీ యొక్క పట్ల దేవుడి యొక్క ప్రణాళిక నెరవేరుస్తానంటున్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. నువ్వెందుకు కృంగిపోతున్నావో గాని, నీ యొక్క కృంగుదల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శక్తి చిన్నదే గాని, నీ శక్తి నుంచి దేవుడు గొప్ప మహిమకార్థంగా బలవంతులుగా చేస్తానంటున్నాడు. దెయ్యాలు నిన్ను చూసి వణికే రోజు రాబోతుందంటున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చిస్తానంటున్నాడు. ఓ షక్ల మీద సీకర్రబేన సూకర్రబెకి సీకెత్తు. సెన్నరెకెరెమెన సెన్నన హొర్రెకెబెనెసె. నీ హృదయంలో ఉన్న ఈ బాధ, ఈ ఏడుపు సమస్తం ఆయన చూస్తున్నాడంట. నీ కన్నీన నాట్యంగా చేస్తానంటున్నాడు. నువ్వు నాట్యం చేస్తావంట. దావీదు వలె నువ్వు నాట్యం చేస్తావంట. ఆయన నాట్యం చేస్తున్నాడో, ఎలా అయితే గెంతుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, నిత్యం చేస్తున్నాడు. నీ యొక్క శక్తితో, నీ యొక్క ఆత్మతో నువ్వు నాట్యం రోజు రాబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. బలవంతుడైన దేవుడు నీ పక్షాన ఉండగా ఎవ్వరు కూడా విరోధి ఎవ్వడు రాడు. ఏ ఒక్క ఆయుధం కూడా నీ మీద రూపింపబడదు. ఏసునామంలోనే ప్రార్థిస్తున్న ఏసునామంలో నిన్ను ప్రవచిస్తుండగా ఈ ప్రవచనాలన్నీ కూడా నీ పట్ల నెరవేరును గాక. రెమెన సెకెరెబెర శుక్రమెన సెలెక్రమె సెకెరెమెని. నీ ఫ్యామిలీలో ఉన్న సమస్యలేమో గాని, నీ యొక్క ప్రతి సమస్య నుంచి విడుదలిస్తానంటున్నాడు దేవుడు. విడిపిస్తానంటున్నాడు. నీ కార్యము గొప్ప కార్యం నీ కుటుంబం పట్ల చేస్తానంటున్నాడు. మీ అక్క పట్ల దేవుడు కార్యం చేస్తానంటున్నాడు. మీ అక్క ఏదైతే కృంగుతుందో, మీ అక్క ఏ విషయంలో బాధపడుతుందో నాకు తెలియదు కానీ, దేవుడు ఆ బాధ నుంచి విడుదల నెమ్మదినిస్తానంటున్నాడు. బలపరుస్తానంటాడు. దేవుడు బలపరుస్తానంటున్నాడు. దేవుడు బలపరిచే దేవుడు, శక్తిమంతుడు. దేవుడు నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. నిన్ను చూసి వణుకుతారు, భయపడతారంట జనాలు. బలిష్ఠులైన జనాలొచ్చి నిన్ను చూసి నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. నీ యొక్క వెలుగు లోకమంతా సంచరిస్తుందంట. నీ యొక్క వెలుగు నీ యొక్క ఏదైతే వీధిలో సంచరిస్తుందంట. నిన్ను బట్టి అనేకమైన రక్షణలోకి నువ్వు వస్తారంట. నిన్ను దేవుడు అంతగా హెచ్చిస్తాడంట. ఎప్పుడైతే దేవుడు నీకు నమ్మకంగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే దేవుడికి నమ్మకంగా విధేయత కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. బలపరుస్తానంటున్నాడు. నీరసంగా ఉన్నావా? ఏడుస్తున్నావా? కృంగిపోయి ఉన్నావా? నెమ్మది లేకున్నావా? సుఖం లేదా? పట్టించుకోవట్లేదా ఎవరు? ఒక్కొక్కసారి గుర్తొస్తుంది ఎవరు లేరు. ఏంటి నా పరిస్థితి? నా కుటుంబం ఎలా పోషించబడతది? ఎవరు నన్ను రక్షిస్తారు? ఎవరు విడిపిస్తారు? ఎన్నో శోధనలొస్తున్నాయి. ఎలా జయించాలి? అయ్యో! నేను ఎవరి కాలంలో ఉన్నానే. నన్నెవరు ఆదుకుంటారు? నా బాధ ఎవరికి చెప్పాలి? ఎవరున్నారు నాకు తోడు? సో, ఎన్నో గొప్ప భయంకరమైన తలంపులొస్తున్నాయేమో అవన్నిటి నుంచి కూడా దేవుడు ఈ రోజున విడిపిస్తానంటున్నాడు. నా బిడ్డ నువ్వు భయపడకు అంటున్నాడు. కృంగిపోవద్దు అంటున్నాడు. బలపరుస్తానంటున్నాడు. ఎముకలు సైతం జీవింపగల శక్తిమంతుడు మన దేవుడు. అయితే హెజ్కియా ప్రార్థిస్తుండగా చచ్చిపోయిన ఎముకలు సైతం ప్రవచిస్తుండగా ఆ ఎముకలు లేచి ప్రాణమొచ్చిందని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు ప్రార్థిస్తే చచ్చిపోయిన వారు కూడా లేస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అంత శక్తిని దేవుడిస్తానంటున్నాడు ఈ రోజున. నిన్ను నువ్వెప్పుడైతే దేవుడిని కనపరుస్తావో దేవుడు అప్పుడు నిన్ను కనపరుస్తుంది. దేవుడు మనం మహిమపరచమంటున్నాడు. దేవుడు మహిమపరిచినప్పుడు దేవుడు నిన్ను మహిమపరుస్తానంటున్నాడు. ఎన్నో దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి ఉండు. దాన్ని నువ్వు అలక్ష్య చేయక, లక్ష్యపెట్టి దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతూ, ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకోమని దేవుడు వాక్యం చెప్తుంది.
పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను అద్భుత రీతిగా వాడుకుంటాడు. అన్యుల మీద నిన్ను నిలబెడతానంటున్నాడు. హెచ్చింపిస్తానంటున్నాడు. అన్యుల మీద వెలుగుగా చేస్తానంటున్నాడు. నీ యొక్క కుటుంబాన్ని నిలబెడతాను, కట్టుతానంటున్నాడు దేవుడు ఈ రోజున. ఏమో నీ స్నేహితులను ఏమైనా అన్నారేమో. నీ యొక్క నీ తోటి ఉన్నవారు నిన్ను హేళన చేస్తున్నారేమో. దేవుడు అంటాడు పట్టించుకోవద్దు అంటున్నాడు. అసలు పట్టించుకోవద్దు అంటున్నాడు. దేవుడు నిన్ను పట్టించుకుంటానంటున్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నాడు. దేవుని పట్ల గొప్ప కృప, అధికమైన కృప నీకు చూపిస్తానంటున్నాడు. నీ పట్ల ఎన్నో మేలు దాచించాడంట. ఆ మేలులన్నీ కూడా దేవుడు నీకు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! దేవానికి సహాయం చేస్తాడు. గొప్పగా నిన్ను హెచ్చిస్తాడు. గొప్పగా, గొప్పగా అందరూ చూసే విధంగా ఎక్కడైతే నువ్వు పడి ఉన్నావో అక్కడ నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. కృంగిన ఉన్న స్థితిలోంచి దేవుడు లేవనెత్తానంటున్నాడు. వాక్యంలో జీవం ఉంది. వాక్యమే శక్తి గలది. సో, దేవుడు ఈ రోజున యెషయా ఎలా అయితే చెప్తున్నాడో, చెరసాలలో ఉన్నవారిని నువ్వు తీసుకొచ్చిన దేవుడు. ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చిన దేవుడివి. బబులోను నుంచి నువ్వు తీసుకొచ్చిన దేవుడివి. తిరిగిపోయిన మొత్తం అంతా దాన్ని కూడా తిరిగి తీసుకొచ్చిన దేవుడి. ఆ ఫలాన్నిచ్చిన దేవుడి. ఎన్నో కార్యాలు చేసిన దేవుడివి. ఎన్నో చేస్తున్నావు. కానీ ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ ఘనపరుస్తున్నావు. ఎంత మేము విసర్జించినా గాని మా దగ్గరికి తిరిగొస్తున్నావు. దేవుడంటున్నాడు. మనం విసర్జిస్తున్నాం. కానీ దేవుడు మరలా తలుపుని తడుతూనే ఉంటున్నాడు. ఆయన స్వరం వింటే ఆయన తలుపు తెరుస్తామంట. ఆయన స్వరం వినకపోతే దేవుడెళ్ళిపోతాడంట. అంటే ఆయన స్వరం వినమని చెప్తున్నాడు. ఆయన స్వరం వినమంటున్నాడు. ఆయన ఒక ఆలోచనలో మనం నడవమని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు తలుపు తెరుస్తావో, నీ హృదయం అనే తలుపు తెరిస్తే దేవుడు ఆహ్వానిస్తావు. అప్పుడు దేవుడు నీలో కొలువై ఉంటానంటున్నాడు. మన శరీరం దేవుని ఆలయంలో దేవుని యొక్క ఆలయాన్ని శుభ్రంగా ఉంచాలి. క్లీన్‌గా ఉంచాలి. మన హార్ట్‌ని క్లెన్స్ చేసుకుంటా ఉండాలి. పరిశుభ్రపరుచుకుంటూ ఉండాలి. దేవుని యొక్క రక్తంతో శుద్ధీకరించబడుతూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి దినం, అనుక్షణం దేవుని యొక్క తలంపుల్లోకి, వాక్యంలోకి వెళ్తూనే ఉండాలి. మనం అందులో ప్రవేశిస్తూ ఉండాలి. ఈరోజు నిత్యజీవం ఊరికే రావట్లేదు. నిత్యజీవం వచ్చిందంటే ఆయన యొక్క బలిదానం వల్లే మనకు నిత్యజీవం వచ్చింది. ఈ నిత్యజీవం స్వతంత్రించుకోవాలి. నమ్మకంగా చనిపోయినందుకు నమ్మకంగా ఉంటే దేవుడు ఒక ఒక నీకు రివార్డ్ ఇస్తా ఒక క్రోన్ ఇస్తానంటున్నాడు దేవుడు. హెచ్చిస్తానండి ఎక్కడ? నీకు భూలోకంలో హెచ్చించి రాకపోయినా గానీ, పరలోక రాజ్యంలో నేను నీకు హెచ్చిస్తానంటున్నాడు. పరలోక రాజ్యంలో నేను నీకు ఉన్నతమైన స్థితి నీకిస్తానంటున్నాడు. అక్కడ నేను నించొని సాక్ష్యం చెప్తున్న దేవుడి వాక్యం చెప్తుంది. ఏ మనిషి చేయలేని దేవుడు చేస్తాడు. దేవుడు యొక్క శక్తి అలాంటిది. దేవుడి యొక్క ఆత్మ కమ్ముకొని ఉంది మన మధ్య. దేవుడి యొక్క ఆత్మ సంచారం చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ నడిపించబడుతుంది. దేవుని యొక్క ఆత్మ మన పట్ల మన నిరీక్షణ చూస్తుంది. దేవుడు అంత శక్తిమంతుడు. సో, ప్రతి దాంట్లో కూడా విజయాన్ని దేవుడిస్తాడు. ఈ రోజు నువ్వు ఓడిపోయావు దేవుడు నిన్ను విజయాన్నిస్తాడు. విజయాన్నిచ్చి నడిపిస్తాడు. మన దేవుడు విజయాన్నిచ్చే దేవుడు. ఓడిపోయినిచ్చే దేవుడు ఎంత మాత్రమూ కాదు. సో, దేవుడంటున్నాడు యెషయాకి చెప్పినట్టు, నేను నిన్ను భయపడేలా చేస్తాను. నిన్ను చూస్తే ఇతరులు భయపడేలా చేస్తాను. నిన్ను వెలుగుగా ఉంచుతానంటున్నాడు. ఆశీర్వదిస్తానంటున్నాడు. తిరిగి నిన్ను మళ్ళీ కడతానంటున్నాడు. కృంగుదల నుంచి లేవనెత్తుతానంటున్నాడు. ఏ అపాయం రాకుండా నీ గుడారానికి ఏమి సమీపించదంటున్నాడు. ఏ అపాయం రాకుండా చూసుకుంటానంటున్నాడు. ఏ ఒక్క వస్తువు కూడా నీ మీద అధికారం చేయడానికి వీలు లేదు అంటున్నాడు. తప్పిస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 18 వచనంలో చూసుకుంటే, ఏ అపాయము రాదు. ప్రతి ఒక్క వెపన్ కూడా తిరిగి వెనక్కెళ్ళిపోదు. ఏది రూపింపడదు అంటున్నాడు దేవుడి వాక్యం చెప్తుంది. సో, ఎండిపోయిన నేలలు సైతం దాని ఫలమిచ్చే దేవుడు. ఎండిపోయి ఉన్నావేమో, ఫలం లేదేమో, బాధగా ఉన్నావు, దిగులుగా ఉన్నావేమో, దేవుడు అన్న నీకు ఫలాన్ని ఇస్తానంటున్నాడు. ఎండిన దాన్ని వర్షంతో తడుపుతానంటున్నాడు. తులకరి వారిని కడవరి వర్షాన్ని నీ మీద కురిపిస్తానంటున్నాడు. ఆశీర్వాదాలు జల్లులతో నిన్ను కురిపిస్తానంటున్నాడు. నిన్ను అభిషేకిస్తానంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడికి నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకి ప్రతి ఒక్క విషయాలు ఉన్న 25 అధ్యాయంలో 1-5 వచనాలన్నిటిలో కూడా ఇవన్నీ కూడా నీ జీవితం ఫలింపబడును గాక, ఫలించును గాక, నిన్ను అభివృద్ధి పరుచును గాక, నిన్ను దేవుడు బలంగా వాడుకొని సాధనగా వాడుకును గాక. ఈ గ్రంథం అంతా కూడా మనకి చెప్తుంది. దేవుడికి నమ్మకంగా జీవించాలి. పితరులు ఎలా చేశారో అలాగ మనం ఉండమని చెప్తున్నారు. అద్భుత కార్యాలు చూసావా? ఓహ్! చూసాను. ఆశ్చర్యకార్యాలు చూసావా? చూసాము. దాన్ని వింటున్నావా? వింటున్నాం. గ్రహిస్తున్నామా? గ్రహిస్తున్నాం. దాని పట్ల దేవుడి యొక్క ఆలోచనలో నడవమని చెప్తున్నాడు. ఉన్నతమైన స్థితిలోకి నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నిన్ను నడిపించి ఉన్నతమైన స్థితిలోకి నిలబెడుతున్నాడు. సీయోను నుంచి నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆశీర్వదిస్తానంటున్నాడు. అబ్రహాముకిచ్చిన ఆస్తులంతట్లో కూడా దేవుడు నీకిస్తానంటున్నాడు. దేవుడికి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే. నేను చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన యేసయ్య పరిశుద్ధ నీకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నేను ఈ రీతిగా అమ్మాయిని కోరుకుని ఇంత చక్కటి వాక్యాన్ని
నీ యొక్క నోటితో మాకు అనుగ్రహించినందుకే నీకు వేల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను భిన్నముగా ఉండాలని నీవు ఏర్పరచుకొని నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు నీకుగా ఉండాలని పరిశుద్ధంగా బ్రతకాలి నీ యొక్క ఆలోచన తండ్రి. నేను అట్టి రీతిగా మా బ్రతుకుతో నిన్ను ఆరాధిస్తే నేను మైపరచవరగా ఉండాలని వేడుకుంటున్నాను తండ్రి. నేను నాటి పరిశుద్ధులు నీవు మరి నువ్వు చూసావు తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని కూడా చూసి నీ యొక్క చిత్తానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించే అట్లు చేసే తండ్రి నీవేనైనా. అవునైనా నీ పొరుగు బ్రతుకులు నేను ఆరాధించవరని వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మన వేళలో నెమ్మదిలో నీ యొక్క వాక్యం ఒక ఆనందంగా ఉంటుంది తండ్రి. అవునైనా ప్రతి ఒక్క సమస్యలో మేము తోడుగా ఉండి మమ్మల్ని మా తరపున జయించేవాడు తండ్రి నీవేనైనా. నీ చిత్తానుసారంగా బ్రతుకుతూ నిన్ను ఆరాధించి నన్ను మైపరచేవాడుగా ఉండాలని వేడుకుంటున్నాం తండ్రి. నిత్యం నిన్ను ఆరాధిస్తూ నన్ను మైపరచేవాడుగా ఉండాలని వేడుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మిమ్మల్ని కాచగాపడి నీ కృపలో దాచినందుకే నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ అద్భుత కుమారుడైన మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.